హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఓపెన్ 10th సైన్స్ అండ్ టెక్నాలజీ మార్చ్ 2024లో వచ్చిన క్వశ్చన్ పేపర్లో ఏమేం క్వశ్చన్స్ వచ్చాయి చూద్దాం. ఈ వీడియో నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ అలాగే ఎవరైతే సప్లీ రాయబోతున్నారో వాళ్ళకు కూడా యూస్ అవ్వాలని ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకుంటూ ఏ లెసన్స్ అండ్ ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండ్ ఈజీయో చూద్దాం. ఓకేనా, మనం క్వశ్చన్ పేపర్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో స్టార్ట్ చేద్దామా చూద్దాం. ఓకే, మనకి టైం వచ్చేసి 3 hours ఉంది అండ్ మ్యాక్సిమం 100 మార్క్స్ అనమాట. ఇన్స్ట్రక్షన్స్: ఆన్సర్ షుడ్ బి రిటర్న్ ఆన్ యువర్ ఆన్సర్ బుక్లెట్. ఇక్కడ మనకి ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా ఇవన్నీ ఉంటాయండి. ఆన్సర్ బుక్లెట్లోనే ఆన్సర్స్ రాయాలి, క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా మెన్షన్ చేయాలి, నీట్గా రాయాలి. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ సెక్షన్కి వచ్చేద్దాం. అందుకని సెక్షన్ 1, ఆన్సర్ ఎనీ 2 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 marks. ఏవైనా అంటే మనకి ఇక్కడ 4 questions ఇచ్చారు, ఏవైనా 2 questionsకి ఆన్సర్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 8 marks అనమాట. 16 marks మనకి సెక్షన్ 1 నుండి వస్తాయి. ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్: సజెస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు వెరిఫై ఓమ్స్ లా ఫర్ కండక్టర్. సజెస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు వెరిఫై ఓమ్స్ లా ఫర్ ఏ కండక్టర్. సెకండ్ క్వశ్చన్: రైట్ ద మెరిట్స్ అండ్ డీమెరిట్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. Second question: write the merits and demerits of periodic table. Third question: what is nutrition? What are the types of nutrition? Describe them. Fourth question: what are the different modes of asexual reproduction? Explain each mode with an example. What are the different modes of asexual reproduction? Explain each mode with example. దీంట్లో ఈజీ అండ్ మీరు సప్లీ కోసం నేర్చుకోవాలనుకుంటే మనకి పీరియాడిక్ టేబుల్కి సంబంధించిన ఒక క్వశ్చన్ తప్పకుండా వస్తుంది అండ్ ఈజీ. అండ్ లాస్ట్ 4th క్వశ్చన్ అనమాట. అండ్ థర్డ్ వన్ న్యూట్రిషన్కి సంబంధించిన క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అని ఏ క్వశ్చన్ అయితే చెప్తామో ఆ క్వశ్చన్ మాత్రమే కాదు, ఆ క్వశ్చన్లో ఉన్న మిగతా ఆ క్వశ్చన్ మాత్రమే కాకుండా ఆ క్వశ్చన్ ఏ లెసన్లో అయితే ఉందో ఆ లెసన్లో ఉన్న మిగతా క్వశ్చన్స్ కూడా చదువుకోవాలి. ఓకేనా, ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెక్షన్ 2, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. మనకు ఓన్లీ 8 marks క్వశ్చన్లో మాత్రమే చాయిస్ ఉంది, మిగతా వాటిలో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఇక 12 into 4 48 marks అనమాట. ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. ఫిఫ్త్ వన్: డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అండ్ రైట్ దేర్ SI యూనిట్స్. ఎనర్జీ, పవర్. హౌ డూ యూ డిఫరెన్షియేట్ హీట్ అండ్ టెంపరేచర్? హౌ డూ యూ డిఫరెన్షియేట్ హీట్ అండ్ టెంపరేచర్? డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అండ్ రైట్ దర్ SI యూనిట్స్ అని చెప్పేసి మనకి ఎనర్జీ, పవర్ గురించి ఇచ్చారు కదా, అవి ఇంపార్టెంట్ అనమాట. ఆ లెసన్లో ఇంకా మనకి అట్లాంటి డెఫినేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ 7th వన్: రైట్ ద ప్రాపర్టీస్ అండ్ యూసెస్ ఆఫ్ బేసెస్. రైట్ ద ప్రాపర్టీస్ అండ్ యూసెస్ ఆఫ్ బేసెస్. యాసిడ్స్, బేసెస్కి సంబంధించిన లెసన్లోంచి ఒక క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ 8th వన్: డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వేరియస్ అటామిక్ ఆర్బిటాల్స్. మోలార్ డయాగ్రామ్. 9th వన్: స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. 10th వన్: వాట్ ఆర్ ద యూసెస్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్. 11th one: explain different types of blood groups in man. Explain different types of blood groups in man. 12th one: draw a neat label diagram of human excretory system. 13th one: what are the main points of cell theory? Who proposed cell theory? What are the main points of cell theory? Who proposed cell theory? Important. 14th one: females does not have any role in sex determination. Comment on it. 15th one: indiscriminate use of fertilizers in cropland is dangerous. How do you support this statement? 16th one: what are the measures to be taken by you to improve the groundwater levels? 14th one, 13th one, 14th one, 15th one, 16th one. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండ్ ఈ క్వశ్చన్స్ ఉండే లెసన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ లెసన్స్లోంచి మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి. బ్లడ్ గ్రూప్స్కి సంబంధించిన లెసన్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా, ఈజీ అండ్ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఓపెన్ 10thలో ఏంటంటే ఇంటర్లోకి వెళ్ళేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని చెప్పేసి డిఫరెంట్గా ఉంటాయి. బట్ 10thలో ఏంటంటే అన్నీ కలిపేసి ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ మీకు నచ్చినట్టు, అంటే మీరు బయాలజీకి ఈజీ అనుకునే వాళ్ళు బయాలజీకి సంబంధించిన లెసన్స్ ఎక్కువ చదవచ్చు, ఫిజిక్స్ ఈజీ అనుకునే వాళ్ళు ఫిజిక్స్కి సంబంధించిన లెసన్స్ చదవచ్చు. అట్లా మీరు చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సెక్షన్ 3, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks.
ఓకేనా. 12 ఇంటూ 2 24 మార్క్స్. ఇక్కడ మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట ఇవి. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి, చాయిస్ అయితే లేదు. 17th వన్, రైట్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ లీనియర్ మోషన్ ఇన్ డైలీ లైఫ్. 18th one, what is compound? Give one example. 18th one, what is compound? Give one example. 19th one, write any two effects of oxidation in everyday life. Write any two effects of oxidation in everyday life. 28th one, what is diffused reflection? Write one example. What is diffused reflection? Write one example. 21st one, find the position of the object placed in front of concave mirror of focal length 20 centimeters if images is formed at the distance of 30 centimeters from the mirror. Find the position of the object placed in front of concave mirror for focal length 20 centimeter if images is formed at the distance of 30 centimeter from the mirror. 22nd question, why noble gases are non-reactive? Why noble gases are non-reactive? 23rd one, what is epiglottis? Write its importance. 24th one, why larynx is called voice box? Why larynx is called voice box? 25th one, name the plant growth regulatory substances. Phytohormones. Name the plant growth regulatory substances. 26th one, how brain is getting protection. How brain is getting protection. 27th one, draw a neat label diagram of motor neuron. Draw a neat label diagram of motor neuron. 28th one, which diseases we can eradicate by controlling mosquito population. Next section 4, answer all the questions. Each question carry 1 mark. 1 mark questions అనమాట ఇవి. 12 questions ఉన్నాయి, 1 mark. Define acceleration. Define acceleration. 30th one, write one example of inertia of motion. Write one example of inertia of motion. 31st one, why we feel cold when spirits falls on our hand. 32nd one, give one example for diatomic elements. Give one example for diatomic elements. 33rd one, what is the valency of group VIA 6th A elements? What is the valency of group 6th A elements? 34th one, write the condensed formula for hexane C6H14. 35th one, name the process involved in the gaseous exchange between alveoli and blood. 36th one, which blood group denotes as universal recipients. 37th one, which of the cell organelle is called suicidal bags of the cell. 38th one, who opposed the Lamarck theory. 39th one, what are the present at the base of a pyramid. 40th one, which kind of bulbs you suggest to reduce domestic consumption of electricity. ఇది మనకి 2024లో వచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ పేపర్ ఓపెన్ 10th. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూజ్ అవుతుందని అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.